నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో పలానా మనుషులు టీడీపీ వాళ్ళు పలానా సోషల్ యాక్టివిస్టులు ఈ గీతాంజలి ఆవిడ చావుకి కారణం అని చెప్పి ఒక దొంగ అబద్ధపు ప్రచారం స్టార్ట్ చేశారు. అంటే మా మీద ఎన్ని ట్రోల్స్ చేశారు, ఎంత రకంగా అబ్యూస్ చేశారు, ఎంత లేకిగా మార్ఫింగ్లు చేశారో అందరికీ తెలుసు. ఇదే మేము కొత్తగా వచ్చి చెప్పుకోకర్లా. కేవలం మా పార్టీ మమ్మల్ని సపోర్ట్ చేసింది, ప్రతి అడుగున మా వెనకాల నిలబడింది అండ్ మాకు ఒక మనోధైర్యాన్ని ఇచ్చింది. కాబట్టి ఇలాంటి ఎన్నొచ్చినా సరే మేము తట్టుకొని నిలబడి ఈరోజు జగన్ గారిని వైసీపీ పార్టీని ఉతికి ఆరేస్తున్నాం, మిమ్మల్ని భయపెడుతున్నాం, మా మీద అబద్ధపు కేసులు పెట్టేలా చేస్తున్నాం అంటే అది కేవలం మా పార్టీ మాకు ఇచ్చే సపోర్టు. మీలాగా మీ పార్టీలోనే మిమ్మల్ని వాడుకొని ఆ తర్వాత పని అయిపోయాక చంపేయటం, లేకపోతే మిమ్మల్ని పక్కకు తోసేయటం, పక్క రాష్ట్రాలకు నెట్టేయటం, ఇలాంటి దరిద్రగొట్ట పనులు ఎప్పుడు మా పార్టీ చేయాల. మీకు అయినా సరే నా మీద కేసులు పెట్టాలి, ప్రూవ్ చేయండి. నేను తప్పు చేసుంటే ఆ అమ్మాయి మీద ఒక్క మాట అయినా తప్పుడుగా మాట్లాడుంటే ప్రూవ్ చేసుకో. నేను చెప్తున్నా చూడు, నేను తప్పుడుగా ఎప్పుడు ఎవరి మీద మాట్లాడలేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, నేను జగన్మోహన్ రెడ్డిని ట్రోల్ చేశా, ఖచ్చితంగా చెప్తున్నాను రోజాని ట్రోల్ చేశా, కొడాలి నాని చేశా, లేకపోతే ప్రతి కోన్ కిస్క గొట్టంగాడు వైసీపీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేని ట్రోల్ చేశా వాళ్ళు చేసిన తప్పులకి. మీకు దమ్ముంటే ప్రతి వీడియో ఉంది, నా ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది, నా ట్విట్టర్లో ఉంటుంది, లేకపోతే నా ఫేస్బుక్లో ఉంటుంది. ఎత్తుక్కోండి, ఓపెన్గా ఉంటుంది, ఏది డిలీట్ చేయను, దేనికి భయపడను, ఓపెన్గా ఉంటుంది. కాలర్ ఎగోసుకుని మొగ్గోడిలాగా వచ్చి నా మీద కేసు పెట్టండి. లేదంటే ఒప్పుకోండి, ఇంటికి గాజులు సెట్ పంపిస్తా, ఒక్కొక్కడికి తాడేపల్లి ప్యాలెస్ కూడా పంపిస్తా. పిచ్చి పిచ్చి అసలు మూతిపళ్ళు రాళ్ళు కొడుతున్నాను.